కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ప్రాణ పెయిన్ క్లినిక్, డాక్టర్ వెనిలా స్పార్కల్ వెయిట్ లాస్ సెంటర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి, అవిస్ హాస్పిటల్స్, 49 ఫర్టిలిటీ సెంటర్, 6 JVR, సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకు రత్నాలు దొరికే ఏకైక షోరూమ్. Hi, hello, welcome to my special show Promotions with Prabhu in Sumat TV. మరి ఈ రోజు మన స్పెషల్ షో ప్రమోషన్స్ విత్ ప్రభుకి రాబోతున్నటువంటి మూవీ టీం ఏదో తెలుసుకుందామా? అలా నిన్ను చేరి నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని. Welcome Mr. Dinesh Tej and Payal Radhakrishna. Come on, give your introduction. Hi everyone, myself Dinesh Tej. I got debuted by in the movie movie lo chusaru nanu. ఆ తర్వాత ప్లేబ్యాక్ అండ్ మెస్సే అండ్ 18 pages లో కూడా I played the second lead. This is my next movie, అలా నేను చేరి. Payal Radhakrishna, this is our first debut film in Telugu. I welcome you both. Please join us. మరొక రెండు ప్రధాన పాత్రలు పోసినటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు. I welcome them. కోడి బాయల చమ్మదే కాడి పుంజు బాయల చమ్మదే. Hi, welcome అనస్వి. పుష్ప సినిమా చూసే ఉంటారు. పుష్పలో ఫ్రెండ్ క్యారెక్టర్ లో అదరగొట్టింది. భాషకి ఇంట్రడక్షన్స్ అవసరం లేదు. ఈ మధ్య చాలా అప్కమింగ్ అది మోస్ట్ హ్యాపెనింగ్ కమెడియన్ గా చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరు కూడా ఈ షోకి రావడం వెరీ 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 వెల్కమింగ్ ఫ్రమ్ అలా నిన్ను చేరి యూనిట్. వెల్కమ్ ప్లీజ్ జాయిన్ us. కోడి బాయల చమ్మదే కాడి పుంజు. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start the program Promotions with Prabhu. ఈ సినిమాలో వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? రెగ్యులర్ గా మనం బయట ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి హూస్ కమింగ్ ఫ్రమ్ ద విలేజ్ బ్యాక్గ్రౌండ్. ప్రతి ఒక్క లైఫ్ లో ఒక సిచ్యువేషన్ ఉంటుంది. లవ్ కి కెరియర్ కి మధ్య ఒక చిన్న క్లమ్జీనెస్, అది ఓవర్కమ్ చేసి ఎలా వచ్చాడు, అలా ఎవరిని చేరాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. వన్ ఈస్ పాయల్ రాధాకృష్ణ అండ్ హెబ్బా పటేల్. వీళ్ళిద్దరు ఎవరిని చేరారు, అలానే కెరియర్ ని రీచ్ అయ్యాడా లేదా. పాయల్ రాధాకృష్ణ టూ డిఫరెంట్ కాంట్రాస్ట్ అండ్ టూ డిఫరెంట్ యాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఏమిటి కన్ఫ్యూజన్? నార్త్ ఇండియన్ అనుకుంటారు, బట్ ఐఎమ్ ప్రాపర్ సౌత్ ఇండియన్ ఫ్రమ్ మ్యాంగ్లోర్. మా భరతనాట్యం డాన్సర్, ఐఎమ్ ఆల్సో డాన్సర్. వాళ్ళకి పాయల్ అంటే యాంక్లెట్స్ కదా, గెజ్జలు. ఆ వర్డ్ నచ్చి నాకు పేరు పెట్టారు అంతే. అండ్ దిస్ ఇస్ యువర్ డెబ్యూ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఎస్. హోప్ యు విల్ బి మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ కావాలని. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అలా నిన్ను చేరిలో ఏంటి, వాట్ ఇస్ యువర్ క్యారెక్టర్? సినిమాలో నాది చాలా రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్, రెగ్యులర్ గా ఉండే క్యారెక్టరైజేషన్, కానీ మనకు పెరుగన్న మావకే బోర్ కొట్టదు. అలాంటిదే దీంట్లో ప్రెజెంటేషన్ అనేది డెఫినెట్ గా కొత్తగా ఉంటది. ఒకసారిగా సెన్సేషన్ అయిపోయా పుష్ప సినిమాలో. అంటే అపీరియన్స్ లోనే చిన్న డైలాగ్ చెప్పడంలోనే చిన్న ఫన్ కనపరిచావు ఫ్రెండ్ క్యారెక్టర్ లో. ఒక్కసారి చెప్పమ్మా డైలాగ్. నేను వచ్చి ఇచ్చేదా ముద్దు ఎవతురా అదే అన్నం అంటుందే, మళ్ళా ముద్దెడతానంటుందే. ఈ సినిమాలో ఏంటి క్యారెక్టర్? ఇందులో ఫ్రెండ్ రోల్ పాయల్ కి. ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఫ్రెండ్షిప్ వాల్యూస్ అంతా ఉంటుంది. మీ ఇద్దరిది టామ్ అండ్ జెర్రీ కాంబినేషన్. బాగా కొట్టుకోవటాలు, ముద్దు సీన్ ఉంటది కానీ మాది కాదు. అమ్మయ్య మాది కాదు, బతికిపోయానట్టు చూస్తాను. Say a few words about the director. He's so passionate అండి. నాకు ఎలా పరిచయం అంటే మా హుషారు మూవీకి ఆర్ట్ డైరెక్టర్ గా చేశారు. ఇప్పుడు మూవీ అలా నుంచి ఇప్పటివరకు అయితే అదే తిరుగుతుంది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ సినిమా తిరుగుతాను. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం. వరల్డ్ రికార్డ్ టెక్నీషియన్స్ కూడా ఒకళ్ళు దీనికి పనిచేశారు. ప్రమోషన్స్ విత్ ప్రభు కార్యక్రమంలో ఫస్ట్ మ్యూజిక్ రౌండ్ సాంగ్ ప్లే చేస్తాం. ఆ సాంగ్ ప్లే చేసినప్పుడు ఆ సాంగ్ యొక్క బిగినింగ్ ఏంటి అనేటువంటిది చెప్పగలగాలి. సో గెట్ రెడీ బోత్ ఆఫ్ యూ, బోత్ ద టీమ్స్. అయితే మీ సంగీత పరిజ్ఞానానికి కూడా ఒక పరీక్ష పెట్టేటువంటి మా దగ్గర ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. సో లెట్ us వెల్కమ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్. నువ్వు మ్యూజిక్ డైరెక్టర్? నాకు అర్జెంట్ గా స్టూల్ తెచ్చి పెట్టండి. ఈ కాదురా నాకురా. ప్రోగ్రామ్ కి వచ్చారు వీళ్ళు. అలా నిన్ను చేరి హీరోయిన్ అలా పైకి చూడు. ఇప్పుడు చూడు, కనిపించారా? వెరీ గుడ్. ఇటు చూడమ్మా, భాష ననస్వి. మళ్ళీ అమ్మ నిన్ను ఎత్తుకోలేదు. థ్యాంక్ యూ. చేసిపో నాది
ఎర్రకోక పచ్చరైక భద్రా అట్లా కాదు, నేను చెప్పినట్టు చెప్పి లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ సాంగ్ అని. నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లయింగ్ కిస్సు ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు ఫుల్ కిక్ ఫ్రమ్ కిలాడి. ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు హీరోకి కంగ్రాచులేషన్స్, హీరోయిన్ కి కిస్ ఇచ్చేసి. యాహూ యాహూ బోలో యాహూ యాహూ కమ్ ఆన్ Correct ఎవ్రీబడీ కదా? బోలో బోలో యాహూ. చూద్దాం. సరే, ఎక్కడికి వెళ్ళారు ఇంతలోనే? ఎవరితోటి? హీరోయిన్ తో నీకేంటి? ఆరాసే ప్యారు అందం తన ఊరు నా రోజా నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే. Both of them are the winners ఈ రౌండ్. ప్రతి సినిమాకి మ్యూజిక్ అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. మీ సినిమాలో మ్యూజిక్ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? డైరెక్టర్ గారి పేరు సుభాష్ ఆనంద్. చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. ఇప్పటివరకు ఒక 4 సాంగ్ రిలీజ్ చేసాం. అన్నిటికీ టెరిఫిక్ రెస్పాన్స్ ఉన్నాయి. మ్యూజిక్ ఎలివేట్ అవ్వాలంటే కొరియోగ్రఫీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డాన్స్ డైరెక్టర్ ఎవరెవరు పని చేశారు? భాను మాస్టర్ చేసేది, అనీష్ మాస్టర్, వీళ్ళిద్దరు చేశారు. లిరిక్ రైటర్ ఎవరు అనేటువంటి దాంట్లో పెద్ద సెన్సేషనల్. తెలుగు ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ టోటల్ అందరూ ప్రౌడ్ గా చెప్పుకోదగ్గ నేను చంద్రబోస్ గారు. మాలక్ ఏంటంటే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ 1 year బ్యాకే. సో ఆయనతో అంటే మేము ఇంకా జర్నీ మేము ఇంకా ఎంటర్ అవ్వక ముందే, బిఫోర్ ద ప్రీ ప్రొడక్షన్ ఓన్లీ. సో ఫస్ట్ సాంగ్స్ మీద కాన్సెప్ట్ చేసి అండ్ ఆయన చాలా టైం ఇచ్చి అండ్ హీ ట్రావెల్ ఫర్ ద హోల్ మూవీ ఆల్సో. డాన్స్ ధమాకా. ఏం పేరు సార్ మీది? పృథ్వీరాజ్ సార్. ఎన్ని సినిమాలకు మీరు కొరియోగ్రఫీ చేశారు? చాలా సినిమాలు సార్. చేద్దాం అనుకున్నారా? కొన్ని ప్రముఖమైన పేర్లు చెప్పండి. అల్లు అర్జున్ గారు. పుష్ప సినిమాకి మీరేనా? నేషనల్ అవార్డు రావటం వెనుక మనమే. వాల్తేరు వీరయ్య, అఖండ. అన్నిటికి మనమే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీరు ఇలా కూర్చుంటే నేను ఇలా ఒక స్టూల్ తెచ్చుకుంటా. తెచ్చుకోండి. ఈ కార్యక్రమంలో వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్? ఏం చేయబోతున్నావు? నేను యాక్టింగ్ చేసి చూపిస్తా. ఆ సాంగ్ ఏ సాంగ్ మీరు గెస్ చేయండి. రెడీ, వెరీ గుడ్, స్టార్ట్. మీద నిలుసోనుంది రాముల కరెక్ట్ ఆన్సర్. నువ్వు ఇటు తిప్పుకొని వాళ్ళు అలా చెప్పేశారు. సరే. My love is gone. కరెక్ట్ ఆన్సర్. డాన్స్ ధమాకా రౌండ్ లో హీరోయిన్ పేరుకి వీళ్ళ కెమెడియన్ పేరుకి ఇద్దరికి కూడాను చెరొక పాయింట్ రావడం జరిగింది. దీంట్లో ఇప్పుడు తను మంచి డాన్స్ మూమెంట్ చూస్తారు. దీన్ని ఎవరు ముందుగా గెస్ చేసేసి చెప్తారో రౌండ్ విన్నర్ గా మనం అనౌన్స్ చేసేసుకోవచ్చు. సో నువ్వు అద్భుతమైన మూమెంట్ ఇచ్చేయమ్మా. చాలా ఈజీ. హలో ప్లీజ్ అగైన్ యూ విల్ డూ. డాన్స్ ధమాకా అనేటువంటి రౌండ్ లో చిన్న కన్ఫ్యూజన్. ఎవరు విన్నర్ అనేటువంటిది డిక్లేర్ చేయడం చాలా కష్టంగా ఉంది కాబట్టి ఐ వుడ్ లైక్ టు టేక్ వన్ మోర్ ఛాన్స్. అది ఎలాగంటే ఓకేనా, ఈ ధమాకా రౌండ్ పూర్తి అయిపోయింది. నీ శాయశక్తుల నీ నృత్య ప్రదర్శన అంతా బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఏ సినిమాలైనా హీరో హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తుంది. ఈ ప్రపోజల్ పార్ట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. అది తెర మీద క్యారెక్టర్స్ లోనే కావచ్చు, రియల్ లైఫ్ లో కూడా కావచ్చు. అది ఎంత ఇంప్రెసివ్ గా చేయగలుగుతారు అనేటువంటి దానికి ఒక టెస్ట్ పెడదాం. ఆ టెస్ట్ లో ఎవరు విన్నర్ అయితే వాళ్ళని మనం ఈ ఎపిసోడ్ విన్నర్ గా మనం అనౌన్స్ చేయొచ్చు. నౌ ఐ హావ్ తేజ్ అండ్ పాయల్ రాధాకృష్ణ. నీకోసమైన అన్వేషణ, నీకోసమైన నిరీక్షణ, నేను చూసే ఒక క్షణం కోసం. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లి. అనస్వి అండ్ భాష వీళ్ళిద్దరి ప్రపోజల్ ఎలా ఉంటుందో చూద్దాం. బోత్ ఆఫ్ యు వెల్కమ్. లడ్డు, నువ్వు చాలా సినిమాలు చూసి ఉంటావు. సినిమాల్లో హీరో హీరోయిన్ ఎలా ప్రపోజ్ చేస్తారో అలాగే నేను చేస్తానేమో అనుకోవచ్చు. అదంతా సినిమాటిక్. నేను రియల్ లైఫ్లో రియల్గా ఉండాలనుకుంటాను ఎప్పుడు. ఫస్ట్ నువ్వు కూర్చో. నువ్వు అలా నిలబడడం నాకు ఇష్టం లేదు. నేను ఏమని ప్రపోజ్ చేస్తున్నానంటే, నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేస్తే నేను నీకు లవర్గా ఉండను, నిన్ను లవ్ చేయను, కానీ నేను ఒక ఫాదర్గా, ఒక ఫ్రెండ్గా జీవితాంతం ఉండాలనుకుంటున్నాను. సో ఈ లవ్ చేయడాలు, తిరగడాలు ఇవన్నీ నాకు తెలియదు. నేను ఎప్పుడు నీకు కష్టం వచ్చినా, నీకు ఎలాంటి ఎంకరేజ్మెంట్ కావాలన్నా నీ కాళ్ళ దగ్గరే ఉంటా. అరే మెంటలోడా, ఇన్ని రోజులు అటు ఇటు తిరుగుతా ఉంటే, కామెడీ చేస్తుంటే అసలు ఎలా నీలో ఇన్ని ఫీలింగ్స్ ఉన్నాయా? సరేరా, నచ్చావు. భలే సాయం చేశావన్నా ఒట్టుగా కనులకే. హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా అలా సినిమాలో ఉన్నటువంటి ప్రేమనే చేశారు తప్ప రియల్ డెప్త్ ఆఫ్ లవ్ ని వీళ్ళు చూపించగలిగారు. కంగ్రాట్స్ భాష, జీవించేసాం. ఎవరు గెలిచారో చెప్పండి సార్. ఫస్ట్ ఎవరు గెలిచారు? ఆటోమేటిక్ గా నువ్వే గెలిచావు. నిజంగా టెంగరావు లాగా కనిపిస్తావు, కానీ ఇంత డెప్త్ గా ఒక ప్రపోజల్ ఇవ్వచ్చు అనేటువంటిది ప్రూవ్ చేసావు. చాలా బాగుంది. ఈ ప్రపోజల్ ఇస్ వెరీ గుడ్. ఆర్ యాక్సెప్టెన్స్ ఇస్ వెరీ గుడ్. ఓకే, సో యు ఆర్ ద విన్నర్ ఆఫ్ ద ఎపిసోడ్. మీ సినిమాకు సంబంధించినటువంటి అప్పీల్ ఒకటి పబ్లిక్ ఏం చెప్తారు? లాస్ట్ 3 మూవీస్ లో మీరు నన్ను బాయ్ నెక్స్ట్ డోర్ లో ఎలా అయితే చూసారో, ఈ మూవీలో కూడా అలానే చూడబోతున్నారు. డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. మీకు ఒక ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ డు వాచ్ ఇట్. అలా నన్ను చేరి వెరీ సూన్. ఇది నా డెబ్యూ మూవీ అండి తెలుగులో. దీనికి ముందు నేను ఒక సిరీస్ చేశాను. సో బిగ్ స్క్రీన్లో ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ చాలా, ఇట్ వాజ్ రియలీ గుడ్. ప్లెజెంట్ గా ఉన్న మూవీ, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, అందరికీ నచ్చుతుంది. అండ్ నన్ను పుష్పలో ఎలా అయితే మీరు లైక్ చేశారో అలానే ఇందులో కూడా లైక్ చేస్తారు అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది క్యారెక్టర్, చాలా ఎంటర్టైన్ అవుతారు. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూసి అందరినీ బ్లెస్ చేస్తారని. థ్యాంక్ యూ. సో మంచి యూత్ఫుల్ ఒక మెసేజ్ ఉంటూ ఎంటర్టైన్మెంట్తో నచ్చేలా ఉంటుంది. సో మీరు టికెట్ పెట్టి 150 200 పెట్టిన దానికి డెఫినెట్గా మీకు అది డిసప్పాయింట్ అయితే చెయ్యదండి. మనం చాలా సినిమాలు చూస్తుంటాము, ఎలాగైతే మనకు సరదాగా వెళ్ళిపోతూ బోర్ కొట్టకుండా ఉంటుందో కొన్ని సినిమాలు, అలాంటిదే ఇది కూడా. అన్నీ ఉంటాయి, ఇమోషన్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది. మీ సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్ ఉండి అండ్ మీకు ట్రైలరు, పాటలు అన్ని నచ్చితే మీరు చూడాలి అండ్ నచ్చితే 10 మందికి చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్పెషల్ షో ప్రమోషన్స్ విత్ ప్రభు కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో చాలా ఎంటర్టైనింగ్ గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసినటువంటి హీరో తేజ్ కి, see the film అలా నిన్ను చేరి ఓన్లీ ఇన్ థియేటర్స్. డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ వెరీ మచ్.